గుడ్ డే, నమస్తే, సలాం అలైకుం. నేను మీ దోస్తు. సో ఇవాళ మా పుష్ప వచ్చేసి దీన్ని డిగ్గర్ అంటారు. దీంతో మొత్తం పైప్ లైన్స్ వేస్తుండు. అయితే ఇది మొత్తం అంతా డిగ్గర్తోని డిగ్ చేస్తుండే అనమాట. సో ఇది కాదు యాక్చువల్లీ టాపిక్. అయితే నేను ఏందనంటే నాకు నవ్వు చాలా వస్తుంది స్ట్రైట్గా వచ్చి వీడియో ముందు మాట్లాడాలంటే. అందుకనేసేసి నేను ఇట్లా చూస్ చేసుకున్నాను అనమాట. ఇట్లా చూపించుకుంటా మీకు చెప్దామని. సో ఇవాళ ఈ మధ్యలో ఒక హాట్ టాపిక్ ఏం నడుస్తుందంటే ఎక్స్పోజింగ్ అనేసేసి. సో ఎక్స్పోజింగ్ గురించి అనేసేసి ఈ మధ్యలో హాట్ టాపిక్ నడుస్తుంది కదా మన యూట్యూబ్లో కూడా. నా అన్వేషణ వచ్చేసి, దాని తర్వాత ఈమె అనసూయ అనేసి, ఇక వీళ్ళందరూ వచ్చేసి హాట్ టాపిక్ కింద చెప్తుండ్రు కదా. సో నేను దాని గురించి అనేసేసి కొన్ని విషయాలు మాట్లాడదాం అనేసి వచ్చిన. నేను కూడా నేనేం ఏదో పెద్ద ఎక్స్పర్ట్ని కాదు. నాకు ఒక ఎక్స్పీరియన్స్ ఏమైందంటే, ఒక 12 ఇయర్స్ కిందట, ఇప్పుడు మా చెల్లె కొడుకు 15 ఇయర్స్. నేను ఇండియా పోయినప్పుడు మా చెల్లె కొడుకుతోని మా చెల్లె ఏమన్నదంటే, మీరిద్దరు కలిసి షాప్కి పోయేసేసి ఏదో కొనుక్కరమ్మన్నది. కూరగాయలు ఏదో కొనుక్కరమ్మన్నది. కొనుక్కరమ్మంటే నేను నైటీ వేసుకొని ఉన్నాను. అయితే చెప్పిన సరేరా నడువు పోదాము అనేసేసి చెప్పులు వేసుకున్నా. వేసుకున్నాక వాడు ఏమంటుండంటే, నువ్వు చున్నీ వేసుకో నిమ్మి అంటుండు. అంటే వాడి ఏజ్ వాంది 3 ఇయర్స్, ఇప్పుడు వాడు 15. అయితే నేను ఏం చేసిన అంటే, 3 ఇయర్స్, ఇప్పుడు వాడు 3 ఇయర్సో 2.5 ఇయర్సో ఎంతో ఉన్నాడు, నాకు సరిగ్గా గుర్తులేదు. చాలా చిన్నగా ఉండేవాడు. అయితే చున్నీ వేసుకో నిమ్మి అన్నాడు. అంటే నేనన్నా, చున్నీ ఎందుకురా, మనం జస్ట్ కిందికి దిగేసేసి 10 అడుగులు నడుస్తే షాప్ ఉంది కదా అంటే, లేదు నిమ్మి నువ్వు చున్నీ వేసుకో నువ్వు అనేసేసి అన్నాడు. చున్నీ లేదు గిన్నీ లేదు, ఉన్నవెంతరా నువ్వు నన్ను చున్నీ వేసుకోమంటున్నావు అనేసేసి నేను అనంటే, వాడు నమ్ముతారో నమ్మరో కింద పడి బొర్లి ఏడిచిండాడు. చున్నీ వేసుకుంటేనే షాప్కి పోదాము లేకుంటే లేదు అనేసేసానంటే, ఇంకా మా చెల్లి వచ్చి ఏమన్నదంటే, వాడు అంతే, వాడు అట్లనే చేస్తాడు, వాడు నన్నే బయటికి పోనీయాడు చున్నీ వేసుకుంది, నిన్ను బోనిస్తాడా, నువ్వు వేసుకో చున్నీ అని అన్నది. అంటే ఇంకా సరే అనేసేసి, ఇంకా వేరే ఆప్షన్ లేదు నాకు. ఇక వాడిని ఏడుపుకు దానికి ఇంకా సరే అనేసేసి వేసుకున్న. చున్నీ వేసుకుంటే వాడు ఇమీడియట్గా ఏడుపు ఆపేసిండు నేను చున్నీ వేసుకోగానే. అంటే వాళ్ళు ట్రెడిషనలీ ఎంత ఫిక్స్ అయిపోయినరో అన్నది మీరు చూడండి. వాడు ఎంత చిన్నోడు వాడు. అంటే వానికి ఏంటంటే, మా అమ్మ లేకపోతే మా పెద్దమ్మ లేకపోతే మా నాయనమ్మ లేకపోతే మా అమ్మమ్మ, మా చెల్లె లేకపోతే మా తమ్ముడు, మా అక్క, ఎవరైనా ఇలాంటి వాళ్ళు ఉంటే చున్నీ వేసుకోవాలి బయటికి పోతే అనేసేసి వానికి అప్పటి నుంచే వానికి ఒక ట్రెడిషనల్ తెలుసు అనమాట వానికి. అది ఏమైపోయిందంటే, మనకు జనరేషన్ నుంచి ఈ ట్రెడిషన్ అన్నది మనకు అలవాటైపోయిందనమాట. ఏందనంటే ఇండియన్స్ కదా, ఇండియన్ లేడీస్ కదా. ఇప్పుడు నేను మా ఇంటాయన ఆస్ట్రేలియను. ఇంకా నేను చూడు, ఇప్పుడు నేను ఇక్కడుండి కూడా బట్టలు వెస్టర్నైజ్డ్ అంటే డ్రెస్సెస్ వేసుకుంటాను, లేకపోతే జీన్స్ వేసుకుంటాను, ఇవన్నీ టీ షర్ట్స్ వేసుకుంటాను, ఇవన్నీ చేస్తాను. కానీ ఎక్స్పోజింగ్ చేసుడు, లేకపోతే మొత్తం అంతా దరిద్రంగా బట్టలు వేసుకోవడము, ఇలాంటివి చెయ్యను. ఎందుకనంటే చేసిందనుకో మా ఆవిడ చిరిగి చాటా చేసేస్తాడు, చింపి చాటా చేసేస్తాడు నన్ను. ఏందనంటే వాళ్ళకు, ఈ వెస్టర్నైజ్డ్ వాళ్ళకు ఒక గుర్తు ఏందంటే, ఇండియన్ ఆడోళ్ళు మంచిగా బట్టలు వేసుకుంటారు, మంచిగా వంట చేస్తారు, మంచి ట్రెడిషనల్గా ఉంటారు, ఇంటికి వచ్చే పోయేటోళ్ళని మంచిగా చూసుకుంటారు, ఇలాంటి అని వీళ్ళు ఫిక్స్ అయిపోయి ఉంటారు అనమాట బ్రెయిన్ లోపల. మన పేరు చాలా మంచి పేరు ఉంటుంది అనమాట మన లేడీస్కి ఇక్కడ. ఈ ఇప్పుడు మా ఇంటైన ఇప్పుడు కూడా ఇండియన్ ట్రెడిషన్ని ఎంత రెస్పెక్ట్ అంటే అంత రెస్పెక్ట్ చేస్తాడు. నేను వేసుకోవాలంటే వేసుకోవచ్చు, కానీ వేసుకోను. మా అత్త కూడా, ఆమె కూడా ఇండియన్ ట్రెడిషన్ని మస్తు రెస్పెక్ట్ చేస్తుంది. నేను వాట్సాప్ లోపల నా ప్రొఫైల్ పిక్చర్ పెట్టుకోవడానికి, అంటే కోజీగా ఇట్లా మా హస్బెండ్ అంటే మా ఇంటి ఆయనతోని నేను కోజీగా ఉన్నప్పుడు ఇట్లా, లేదా పోనీ ఇట్లా నన్ను తల మీద ముద్దు పెడుతుండో, లేకపోతే ఇట్లా పట్టుకొని హగ్ చేసుకున్నాడో, అలాంటి పిక్చర్స్ కూడా నేను పెట్టాను వాట్సాప్ ప్రొఫైల్లో పెట్టాను నేను. ఏ ఎందుకంటే అది రెస్పెక్ట్ అనమాట. డ్యాడీ చూస్తుండో, లేకపోతే తమ్ముడు చూస్తుండో, లేకపోతే వాళ్ళు చుట్టాలు ఎవరన్నా చూస్తుండ్రో, మరిది చూస్తుండో, లేకపోతే చెల్లె కొడుకులు చూస్తుండ్రో, ఇలాంటివి మనకు ఉంటాయన్నమాట. మర్యాద, రెస్పెక్ట్. ఇంత ఆస్ట్రేలియాలో ఉండి, ఆస్ట్రేలియన్ సిటిజన్షిప్ ఉండి, మొత్తం అన్నీ ఉన్నా అని కూడా ఒక రకమైన భయం అనమాట పెద్దోళ్ళంటే.
ఇంత దూరం ఉండి, ఇండియా నుంచి ఆస్ట్రేలియా ఎంత దూరం తెలుసుగా మీకు? ఇంత దూరంలో ఉండి కూడా అయినా భయం అనమాట. అట్లాంటివి వేసుకోవాలా, అట్లాంటివి చెయ్యాలా అనంటే అనమాట. ఇక ఎక్స్పోజింగ్కి వస్తే మాత్రము ఎవరైనా చూడండి, మీ మమ్మీని ఎక్స్పోజ్ చేయనిస్తారా మీరు? మీ చెల్లెని ఎక్స్పోజ్ చేయనిస్తారా? మీ అక్కని ఎక్స్పోజ్ చేయనిస్తారా? మీ భార్యని ఎక్స్పోజ్ చేయనిస్తారా? లేకపోతే మీ కోడల్ని ఎక్స్పోజ్ చేయనిస్తారా? చేయనియరు. ఎందుకనంటే అట్లా చేయడం వల్ల కూడా సొసైటీలో మంచిది కాదు. అది ప్రొఫెషనల్ పీపుల్ చేస్తారు ఆ ఎక్స్పోజింగ్. ఎవరు చేస్తారు ప్రొఫెషనల్ పీపుల్ అంటే? యాక్టర్స్. వాళ్ళదేందంటే అది ప్రొఫెషన్, అది వాళ్ళది. వాళ్ళు అట్లా యాక్టింగ్ చేస్తే వాళ్ళకు డబ్బులొస్తాయి. అట్లా బట్టలేసుకొని అవన్నీ చేసుకొని. అంతే తప్పించి కానీ మనం రియల్ సొసైటీ లోపల అట్లా ఎక్స్పోజింగ్ చేసుకుంటా పోతే అది మన ఫ్యామిలీకి కూడా అది సిగ్గుచేటు. మన ఓన్ ఫ్యామిలీకి సిగ్గుచేటు. దాని తర్వాత ప్లస్ మనకు కూడా ఎట్లా మంచిగా అనిపియది. పోతుంటే అది పోతుంది అని అంటారు. ఒకవేళ నువ్వు గాని అట్లా పిచ్చి పిచ్చి బట్టలేసుకొని పిచ్చి పిచ్చి పనులు చేసినావనుకో అది పోతుంది అని అంటారు. అదే నువ్వు మంచిగా బట్టలేసుకొని మంచిగా ట్రెడిషనల్‌గా మంచిగా పోతే ఆమె పోతుంది అని అంటారు. ఆమె పోతుంది, లేకపోతే ఆవిడ ఆంధ్ర అయితే, లేకపోతే మేడం పోతుంది, లేదా మేడం గారు, ఈ టైప్‌లో మాట్లాడతారు. ఇకలు, పకపకలు చెయ్యరు మనతోని. చాలా మంచిగా మాట్లాడతారు. అట్లాంటి నువ్వు మంచి డ్రెస్సింగ్ యేసుకొని, మంచి బిహేవియర్‌తోనుంటే. అదే నువ్వు చిచోర బట్టలేసుకొని, పిచ్చి పిచ్చిగా యేసుకొని, ఇవన్నీ చేసుకుంటూ పోతుంటే అదేందిరా అది? అదొక చీప్ క్యారెక్టర్ అది. దానికి సిగ్గే లేదు దానికి. అది ఒక మనిషేనా అది? పందా అది? ఇగో ఈ టైపు ఇయన్నీ మాటలంటారు. వెస్టర్నైజ్డ్‌గా అండబ్బా! వెస్టర్నైజ్డ్ కావద్దు అంటలేను నేను గర్ల్స్‌ని. వెస్టర్నైజ్డ్ కండి. అంటే జీన్స్ యేసుకోనో, లేకపోతే జీన్స్ ప్యాంట్ యేసుకోవడం వల్లనో, లేకపోతే లాంగ్‌గా స్కర్ట్ యేసుకోవడం వల్లనో, ఇలాంటి ఏం కాదు. ఫ్రాక్ యేసుకోవడం వల్లనో ఏం కాదు. కానీ మొత్తంకి అంటే ఇగ మొత్తంకే ఎక్స్‌పోజింగ్ జేయడము అనంటే మాత్రము దాని గురించి కొట్లాడుతుర్రంటే అది వేస్ట్ అబ్బా! అది మన ట్రెడిషన్ కాదు. అది మనకి ఎవరు ఈ తెల్లోళ్ళు తీసుకొచ్చిర్రు ఇవన్నీ బట్టలు. మనకి ఇవన్నీ ఎక్కడుండే జెప్పండి? చీరలు కట్టుకొని, మంచిగా బొట్టు పెట్టుకొని, ఇట్లాంటియన్నీ మంచిగుంటుండే. అసలు మనకు జాతీలు గూడా లేకుండే. ఇది కులాలు, మతాలు గూడా లేకుండే. అందరూ హిందూసే ఉండే. ఇండియాలో కూడా పుట్టుక పూర్వతరాలతోని అందరు హిందూసే. కన్వర్ట్ అయిపోయేసేసి క్రిస్టియానిటీకి పోయిండ్రు. కన్వర్ట్ అయిపోయినేసేసి ముస్లింకి పోయిండ్రు. కన్వర్టెడ్ అయ్యేసేసి ఇంకా వేరే మతాలలోకి పోయిండ్రు అందరూ. కానీ మన ఇండియా లోపల ఫస్ట్ నుంచి ఉన్నది హిందూయిజమే ఉంది గదా! మన ఇండియా లోపల. కన్వర్టెడ్ అంటారు గనేసేసి నిన్ను ఒరిజినల్ అనేసేసి నిన్నెవ్వరు అనరు నువ్వు. యూ ఆర్ ఎ ఒరిజినల్ క్రిస్టియన్ అనేసేసి ఎవ్వరనరు. యూ ఆర్ ఎ ఒరిజినల్ ముస్లిం అని ఎవ్వరనరు. యూ ఆర్ ఎ ఒరిజినల్ దిస్ అనన్నారు. యు ఆర్ ఎ కన్వర్టెడ్ అంటారు ఇండియా లోపల. మన బిలీఫ్స్ మనయి. నేను దేవుడు లేడు, దేవుడు నీ దేవుడు ఇది, నా దేవుడు అది అనేసేసి నేను తక్కువ చేసి అంటలేను నేను. మనం పేరెంట్స్ మనకు రిలీజియన్ చూపించిరో మనం అదే రిలీజియన్‌లో పోతున్నాము, పోతాం గూడా మనం. మన పిల్లలకు గూడా నేర్పించుకుంటాము మనము. అది ఓకే అది. కానేసేసి మన ట్రెడిషన్ లోపల ఇది లేదసలు. ఎక్స్‌పోజింగ్ జేసుకోవడము, చూపించుకోవడము, చేయడము ఇలాంటియి ఏం లేవు. ఓకే. ఇప్పుడు ఒకప్పుడు గుర్తుందా? ఆడపిల్లలు ఇంట్లోనే ఉంటుండే. జస్ట్ పెళ్లి చేసిస్తుండే. ఇవన్నీ ఇప్పుడు మొత్తం అంతా మారిపోయింది గదా! ఇప్పుడు చదువుకోనిస్తుర్రు, బయటికి పోనిస్తుండ్రు. అమ్మాయిలు ఫారెన్ కంట్రీస్‌కి పోయి ఒక్కళ్ళే చదువుకుంటుర్రు. ఇండిపెండెంట్‌గా లోపల అన్నీ చేస్తుర్రు. ఆ! ఇవన్నీ ఏంది? ఇవన్నీ స్వతంత్రం ఇచ్చినట్టే గదా గర్ల్స్‌కి. ఇంకా ఏం స్వతంత్రం గావాలా? ఇంకేం చూపిస్తాము చెప్పు? ఇంకేం చూపిస్తే ఏం చేస్తా? ఇంకా ఏం చూపిస్తే మనకేమన్నొస్తాయా చెప్పండి? ఏమన్నా డబ్బులొస్తాయా? లేకపోతే మనకేమన్నొస్తాయా? అట్లా మనము ఎక్స్‌పోజింగ్ చేసుకుంటా పోతే. నేను చెప్తున్నా కదా! ఇప్పుడు మా ఇంటాయననే ఆస్ట్రేలియను. నేను కావాలనుకుంటే ఏమన్నా యేసుకోవచ్చు, ఏదన్నా చేసుకోవచ్చు, ఏదన్నా. కానేసేసి దానికొక లిమిట్ ఉంటది. ఎందుకంటే వీళ్ళు రెస్పెక్ట్ ఇస్తారు మన ట్రెడిషన్‌కి ఇక్కడ. మనము ఒక అలాంటి స్టేటస్ చేసుకున్నామనమాట. ఇండియన్ వుమన్ అంటే ఒక మంచి రెస్పెక్ట్‌ఫుల్ వుమన్ అనేసేసి ఒక పేరు తెచ్చుకున్నామనమాట మనమిక్కడ. అది సంగతి. ఇంకా దాని తర్వాత నా అన్వేషణ వచ్చేసేసి ఇవన్నీ చెప్తున్నాడు. నువ్వెవనివిరా, నువ్వదిరా, నువ్విదిరా అనేసేసి చెప్తున్నాడు. అంటే లేడీస్ గురించి అనేసేసి నేను లేడీస్‌కి సపోర్ట్ చేస్తా ఇవన్నీ అంటుండు. కరెక్టే మంచిగానే అంటుండు. లేడీస్‌కి సపోర్ట్ చేస్తా అంటుండు. అంత బానే ఉంది. నేనేమి తప్పు పడతలేను నా అన్వేషణని. ఎందుకంటే నేను నా అన్వేషణని ఫాలో అయితాను. నేను నా అన్వేషణ సబ్‌స్క్రైబర్‌ని. నేను నా అన్వేషణని ఇప్పటి నుంచి కాదు ఎప్పటినుంచో చూస్తున్నా నేను గూడా.
తమ్ముడు తమ్ముడు అని ఎన్నోసార్లు 100 సార్లు కామెంట్లు కూడా పెట్టిన నా అన్వేషణ ఛానల్ లోపల. ఇంకా ఏంది అని అంటే స్టాండప్ తీసుకునేది కరెక్టే తీసుకుంటుండు. కానీ ఎక్స్పోజింగ్ చేయడము అనంటే అన్వేష్ నువ్వు ఒకవేళ నువ్వెందుకు ఈ వీడియో చూస్తావు, ఇచ్చకాయలు పిచ్చకాయల వీడియోలు కిచ్చకాయల వీడియోలు ఇలాంటి నాలాంటి వీడియోలు ఏం చూస్తావు నువ్వు అనేసేసి సారీ టంగ్ స్లిప్ అయిపోయింది. నాలాంటి వీడియో ఏం చూస్తావు కానీ ఒకసారి అయితే ఆలోచించు, నువ్వు మీ మమ్మీని ఎక్స్పోజ్ చేపిస్తావా అన్వేష్? నువ్వు మీ మమ్మీకి ట్రెడిషనల్ డ్రెస్సెస్ చీరలలో ఎంత మంచిగా ఉంటుందా ఆంటీ, ఎంత మంచిగా ట్రెడిషనల్ లేడీగా ఇట్లా చూడగానే రెస్పెక్ట్ఫుల్గా ఉంటుంది మీ మమ్మీ. మీ మమ్మీని అట్లా ఎక్స్పోజ్ చేపిస్తావా అన్వేష్? నువ్వు మీ మమ్మీ గురించి నువ్వు పోరాడతావా ఎక్స్పోజింగ్ చేయమనేసేసి? చేయవు కదా అన్వేష్. అంతే, ఎవరికైనా కానీ కూడా వాళ్ళ మమ్మీ వాళ్ళ సిస్టరు వాళ్ళోళ్ళు అందరు ఉంటారు. అదొకటి నువ్వు ఆలోచించుకో. నువ్వు రాంగ్ స్టాండ్ తీసుకోకు. నువ్వు ఆడోళ్ళకి హెల్ప్ చెయ్యి. నువ్వు వెస్టర్నైజ్ కండి, చదువుకోండి, మంచి మీ కాళ్ళ మీద మీరు నిలబడండి, ఇండిపెండెంట్గా అన్నీ చేయండి. కానీ ఎక్స్పోజింగ్ మంచిది కాదు తమ్ముడు, నిజం చెప్తున్నా కదా. ఎక్స్పోజింగ్ మన ట్రెడిషన్కి నువ్వు ఉదయం అంటావు నాకు ఇండియన్ పాస్పోర్ట్ ఉంది, నాకు ఇండియన్ ట్యాక్స్ కడతా, నేను ఇండియా లోపల ఇది చేస్తా అది చేస్తా, కరెక్టే. కానీ ఇండియన్ లేడీస్కి కూడా ఒక స్టాండర్డ్ ఉంటుంది అన్వేష. ఒక స్టాండర్డ్, ఒక డిగ్నిటీ ఉంటుంది. మన బట్టలలోనే మన డిగ్నిటీ ఉంటుంది. సరే, ఇక అదైపోయిందా. పాపము శివాజీ గురించి, యాక్టర్ గురించి, ఆయన రియాలిటీలో చాలా మంచోడబ్బా. ఆయన అమాయకుడు ప్లస్ చాలా మంచోడు. నేను ఆయనను చూసినా కదా, ఆయన కొన్ని సినిమాలు కూడా చూసిన, ప్లస్ ఆయనది స్ట్రగుల్ కూడా చూసిన. నేనేం చూసినానంటే ఆయన ఏదో కోటీల సేల్స్ మ్యాన్ ఏదో పని చేసుకుంటా ఇంత పెద్ద యాక్టర్ వరకు వచ్చి ఇంత మంచి ఒక పొజిషన్కి వచ్చిండు అన్న సంగతి నేను ఏదో ఇంటర్వ్యూలో చూసిన, ఇప్పుడు చాలా రోజుల కిందట. మిస్ అమ్మ అన్న సినిమా కూడా చూసిన. చాలా మంచి యాక్టర్, మంచిగా చేస్తాడు యాక్టింగ్, మంచి కామెడియన్ కూడా. అయితే ఆయన ఏమన్నాడంటే ఎక్స్పోజింగ్ గురించి అనేసి ఆయన ఏం తప్పు మాట్లాడలేదు. ఆయన ఏమన్నాడంటే ఇట్లా అంటే బయట చూపించుడు ఇది మంచిది కాదు కదా, అది మన బెడ్రూమ్ వరకు ఓకే, మన బాత్రూమ్ వరకు ఓకే. అంతేగానేసేసి నేను బాత్రూమ్ లోపల ఎట్లున్నాను నేను వచ్చేసేసి బయట కూడా నంగనాచి చేస్తా అని అంటే నడుస్తుందా అబ్బా? ఏందబ్బా అది కూడా, మీరు కూడా ఆలోచించండి. ఉమెన్ రైట్స్ అంట, సుప్రీంకోర్టు వరకు తీసుకుపోయారంట. ఎవరికన్నా సిగ్గున్నాద్రాబాయ్ మీకు? పాపం ఆయనని సుప్రీంకోర్టు వరకు తీసుకొని పోయిండ్రు. ఆయన వర్డ్స్ యూజ్ చేసిండు, కొన్ని వర్డ్స్ యూజ్ చేసిండు. ఆ వర్డ్స్కి ఏందనంటే అపాలజీ కూడా చెప్పిండు, సారీ చెప్పేసిండు, అయిపోయింది. కేల్కతం దుకాన్ బంద్ అక్కడికి. కానీ లేదు, దాన్ని మేము గుంజుతాము, దాన్ని సాగదీస్తాము, దాన్ని ఏం చేస్తాము అన్నది అట్లా దాన్ని ఇది చేస్తున్నారు అనమాట, దాన్ని కొంచెం ప్రొలాంగ్ చేస్తున్నారు అనమాట కొందరు. ఎందుకంటే వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ కావాలి కాబట్టి అట్లా చేస్తున్నారు అనమాట. అంతే తప్పించి కానీ ఆయన ఏం చెప్పిండబ్బా? ఆయన యాక్ట్రెస్ ఇలాంటి వాళ్ళు అని అంటే వాళ్ళ ప్రొఫెషన్ కాబట్టి వాళ్ళు ప్రొఫెషన్లో చేస్తారు. కానీ రియాలిటీ లోపల అన్నది ఎవరు కానీ చెయ్యలేరు కాదు కూడా. అది నువ్వు కూర్చొని నీ మనసాక్షితో నువ్వు చెప్పు. నువ్వు అట్లా మనం నిజంగా అట్లా ఒప్పుకుంటామా? మన మమ్మీని, లేకపోతే మన చెల్లెని, లేకపోతే మన అక్కని, లేకపోతే మన బిడ్డని, వీళ్ళని ఒప్పుకుంటామా మనం అట్లా చేసుడు? మీరు కూడా ఒకసారి ఆలోచించండి. అయితే అది నేరో థింకింగ్ చేయకు. నువ్వు నేరో థింకింగ్ చేస్తున్నావు అంటే, నేరో థింకింగ్ చేస్తలే నేను. వెస్టర్నైజ్డ్ అని అంటే ఓకే, మీరు వెస్టర్నైజ్ క్లోత్స్ వేసుకోండి, లంగా ఓణి వేసుకొని కాలేజ్కి పోవాలా, లేకపోతే చీర కట్టుకొని కాలేజ్కి పోవాలా, లేదా తల మీద ముసుకేసుకోవాలా అని అంటలేను నేను. మీరు మీ మమ్మీ మీ డాడీ మీకు మంచి ఫ్రీడమ్ ఇస్తారు, కాలేజీకి పంపిస్తారు, మంచి మీరు గ్రాడ్యుయేట్స్ అయినరు, మీరు మంచి ప్రొఫెషనల్ జాబ్ చేస్తారు, సాఫ్ట్వేర్లు ఉన్నారు, మెడిసిన్ చేస్తుండ్రు, ఇంజనీర్స్ ఉన్నారు, మీరు ఇప్పుడు ఇవన్నీ ఉన్నారు. కానీ మనం ఎంతనైనా కానీ కూడా చూడండి, ఎన్ఆర్ఐస్ని చూడండి, మేము ఇప్పుడు ఇంత దేశానికి వచ్చేస్తాం, అమెరికాకు పోతారు, ఆస్ట్రేలియా, యూకే, ఎక్కడ వరల్డ్ వైడ్ ఉంటారు, న్యూజిలాండ్, ఎక్కడ మొత్తం మన ఇండియన్స్. కానీ మేము ఎక్స్పోజింగ్ ఇవన్నీ మాకు ఈజీ ఇక్కడ చేయాలనుకుంటే. కానీ మేము ఇంకా కూడా ట్రెడిషనల్ ఉంటాం మేము ఇక్కడ ఎందుకంటే మాకు రెస్పెక్ట్ ఉంటుంది, మాకు తెల్లోళ్ళతో ఇక్కడ ఎంత రెస్పెక్ట్గా ఉంటాం తెలుసా. మేము ఎక్కడ పోయినా కానీ కూడా ఇక్కడ వేసుకుంటాము, జీన్స్ వేసుకుంటాము, షర్ట్స్ వేసుకుంటాము, అంతా కరెక్టే. కానీ మొత్తము ఎక్స్పోజింగ్ అయితే మేము చెయ్యము, అదైతే చెప్తున్నాను. సో శివాజీ ఏం చెప్పిండు అన్నది మాత్రము కరెక్ట్. అది
అది కరెక్ట్. వర్డ్స్ ఏవి యూజ్ చేసిండు అన్నది మాత్రం అది రాంగ్. దానికి అపాలజీ చెప్పేసిండు, అయిపోయింది. ఇంక దానికైతే ఇక ఆయన చెప్పిన దానికైతే ఊరైతే తీయలేం కదా, మనం తీసుకోపోయా నేను ఊరి తీస్తాం నిన్ను, నువ్వేదో చాలా పెద్ద తప్పు చేసేసినావు నువ్వు అని అయితే చేయలేం కదా మనము. అయిపోయింది, అది అయిపోయింది, అది అయిపోయింది. అక్కడికి ఆయన ఒక మంచి పాయింటే రేస్ చేసిండు. ఓకే, ఐ సపోర్ట్ హిమ్. దాని తర్వాత వచ్చేసేసి ఇక అందరూ రివెంజర్స్. ఇప్పుడుకొచ్చేసి ఇక మనం ఇక లాస్ట్కి వస్తే రివెంజ్ల గురించి మాట్లాడదాము. ఇక రివెంజ్లు తీసుకునేటోళ్ళు ఎవడోడు మీద అయితే ఈ అన్వేష్ బెట్టింగ్ యాప్లల్లా తీసుకొచ్చిండు. అందరు వెళ్ళిర్రు అనమాట. ఇక బయటికి మొత్తం వెళ్ళేసి మన హిందూ ధర్మము, మన హిందువులు ఎవడు ఏ లంబడి కొడుకు కూడా ఇప్పుడు వరకు కూడా వచ్చి నేను దేవుళ్ళ గురించి వచ్చి ట్రెడిషనల్ల గురించి వచ్చి ఇవన్నీ గురించి అనేసి ఎవడు వీడియో చేయలే. ఈ అన్వేష్ ఇట్లా అన్నాడు అనగాలే ఈ బెట్టింగ్ యాప్లలో ఎవడోడైతే అన్వేష్ కట్టబెట్టిండో వాళ్ళు మొత్తం బయటకు వచ్చారు. మీరు ప్రతి ఒక్కరిని చూడండి, ఎవడెవడు బయటకు వచ్చి అన్వేష్ గురించి వీడియో చేస్తుండో వాడు బెట్టింగ్ యాప్ రాయుడు అయ్యే ఉంటాడు ఒకప్పుట్లా, లేకపోతే వానికి అన్వేష్తోని ఏదన్నా ఒక గ్రడ్జెస్ అయ్యే ఉంటాయి వానికి. అది మాత్రం గ్యారంటీ చెప్తున్నా. వచ్చేసేసి అన్వేష్ హిందూ కాదు, అన్వేష్ ఇది కాదు, అన్వేష్ మీద రిపోర్ట్లు కొట్టండి, అన్వేష్ మీద ఇది చేయండి అనేది మాత్రము అది ఈ టాపికే కాదు. అది వాళ్ళ పర్సనల్ రివెంజ్. వాళ్ళని అన్వేష్ ఏదో టార్గెట్ చేసిండు కాబట్టి వాళ్ళు ఇప్పుడు రివెంజ్ తీసుకుంటుర్రు అంతే తప్పించి, కానీ ఈ టాపిక్ టోటలీ డైవర్ట్ చేస్తుర్రు అనమాట. అది మీరు బాగా బుర్ర ఉపయోగించండి. జస్ట్ ఓన్లీ ఎంటర్టైన్మెంట్ చూడండి, సంతోషపడండి. ఒకప్పుడు గుర్తుందా, చెట్టు కింద కూర్చొని అన్వేషి ఎంటర్టైన్ చేస్తుండే మనల్ని, రవి ట్రావెలర్ గురించి అనేసి, లేకపోతే ఇంకెవరో బయాసాని యాదవ్ అనేసి, ఇంకెవరో అనేసి, వాళ్ళని వీళ్ళని వాళ్ళ మీద చెప్పేటప్పుడు అందరు కలిసేసి ఏం చేస్తుండే, అబ్బా వీడియో ఎప్పుడు వస్తుంది అనేసి కూర్చొని చూసుకుంటా ఎంజాయ్ చేస్తుండే. ఎందుకంటే మనకు మంచి కంటే పంచాయతీలు అంటే మనకు చాలా ఇష్టం కదా, అందరికి ఇష్టం పంచాయతీలు. అబ్బా ఎవడన్నా పంచాయతీ అవుతుంది, ఎవడో కొన్ని ఇంకోడు తిడుతుండంటే మన ఈగో మస్తు సాటిస్ఫైడ్ అవుతుంది మనకు. అదేందో ఏమో మరి మనకు ఇంత అలాంటి బుద్ధులు ఉంటాయి మనకు. అయితే ఇది మొత్తము ఈ ఇండియన్ చేసేది మాత్రము ఈ ఇండియన్ కల్చరు, సీతామాత లేకపోతే ఈ మాత ఆ మాత ఇవన్నీ అనేసేసి వచ్చి ఎవరు మాట్లాడుతారో వాళ్ళు 100% అన్వేష చేతుల్లో ఒకప్పుడు టార్గెట్ అయినోళ్ళు వీళ్ళు. వాళ్ళు వచ్చేసి దీన్ని ఒక ఆసరాగా పెట్టుకొనేసేసి రివెంజ్ తీసుకుంటారు అంతే తప్పించి, కానీ అక్కడ ఏం లేదు, అక్కడ ఏమీ లేదు. ఇంకోటి ఏంటంటే అన్వేష్ వచ్చి ఎక్స్క్యూజ్ అడిగిండు, సారీ చెప్పేసిండు. ఓకే, టంగ్ స్లిప్ అయిపోయింది, నన్ను క్షమించండి అన్నాడు, అయిపోయింది అక్కడికి. శివాజీ వచ్చిండు, తప్పైపోయింది క్షమించండి అన్నాడు, అయిపోయింది అక్కడికి. కానీ చేసి లేదు మేమేడా అయిపోయి ఇస్తాము, మాకు ఎంటర్టైన్మెంట్ కావాలి కదా, మాకు పుల్లలు కావాలి కదా, ఇక్కడ నుంచి అక్కడ పుల్లలు పెడతాం, అక్కడ నుంచి ఇక్కడ పుల్లలు పెడతాం, ఇది పెడతాం. ఇక మన రవి తెలుగు ట్రావెలర్ అయితే ఆయన అంటే ఆయనకు పర్సనల్ ఉన్నది. ఎందుకంటే ఆయన భార్యను తిట్టిండు, అన్వేష్ ఆయన భార్యను తిట్టిండు. ఎవరి భార్యను కూడా అట్లా తిట్టొద్దబ్బా, నిజంగా కూడా చెప్తున్నా కదా, ఎవరి భార్యలను కానీ అమ్మలను కానీ అట్లా అనొద్దబ్బా. ఎందుకంటే వాళ్ళ పాపం ఇన్నోసెంట్, వాళ్ళ వరకు వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళది వాళ్ళు బతుకుతుండ్రు, వాళ్ళది వాళ్ళు చేస్తారు. నీకు నాకు కొట్లాటుంటే రా, ముందుకు రా, ఇద్దరం కలిసి కొట్టుకుందాం, నువ్వన్నా చేస్తావు నేనన్నా చేస్తాం, బాయించోదా అనేసేసి వచ్చి కొట్టుకుందాం అంతే తప్పించి. అనేసేసి తల్లిలని బిడ్డలని భార్యలను వీళ్ళని బయటికి మాత్రం గుంజొద్దబ్బా, మంచిది కాదు. వాళ్ళది ఉసురు మంచిది కాదు తెలుసా, పాపం తగులుతుంది దానికి. అది నేనైతే ఒప్పుకుంటాను. ఇక అది సంగతి. ఇక నేను ఈ మతం గురించి అనేసి మాట్లాడుతారు చూసినావా, వాళ్ళు ఓన్లీ ఏందనంటే ఫైట్ చేయించనికి, దాని లోపల మంట పెట్టనికి అనేసేసి చూస్తుండ్రు. ఆ గాడెస్ నేమ్స్ అన్ని తీసుకొనేసేసి సీతా ద్రౌపది ఇవన్నీ అనేసేసి గాడెస్ నేమ్స్ని బాగా తీసి ప్రతి ఒక్కళ్ళ మనసుకు తెలుసబ్బా, తెలుసు అక్కడ ఏమి రేపులు కాలేదు, అక్కడ ఏం కాలేదు, వాళ్ళు మంచోళ్ళు, వాళ్ళు మంచి డీసెంట్ లేడీస్, వాళ్ళకు మంచి అయ్యింది, వాళ్ళకు ఒకప్పుడు మంచి అయ్యింది, వాళ్ళు మంచి వాళ్ళు అని అందరూ తెలుసు. కానీ అయినా కానీ కూడా ఏంది, ఏదో ఒక పుల్ల పెట్టాలా, ఏదో ఒకటి చెయ్యాలా, ఏదో ఒకటి సకరాకించుకోవాలా అనేసి దీని లోపల వచ్చేసి రెచ్చగొడుతురు అనమాట, మనుషులను రెచ్చగొడుతురు అనమాట, ఇవన్నీ చేస్తురు. ఎందుకంటే వాడికి మస్తు సబ్స్క్రైబర్స్ వచ్చిండ్రు అన్వేష్ గారికి, వాడు మంచిగా డెవలప్ అవుతున్నాడు, వాడిని ఎట్లా దింపాలా అని ముందు నుంచే ప్లాన్లు ఉన్నారు. ఇక వాడేందనంటే కొంచెం నోటి దురుసు కాబట్టి వాడేదో టంగ్ స్లిప్ అయిపోయిండు, వానికి మీటర్ వేసేసిండ్రు ఇప్పుడు. ఇక అది సంగతి. అన్వేష నీకు కూడా చెప్తున్నా, నువ్వు ఒకవేళ వీడియో చూస్తే, నువ్వెందుకు చూస్తావు నా వీడియో, కానీ ఎవరన్నా చూసినా కూడా అన్వేష్కి ఫార్వర్డ్ చేయండి.
కొంచెం టంగ్‌ని కంట్రోల్ చేసుకో బై నువ్వు. కొంచెం టంగ్‌ని కంట్రోల్ చేసుకో. ఎందుకనంటే ఇంతవరకొచ్చినావు. ఒక్కొక్క స్టెప్ ఎక్కుకుంటూ వచ్చినావు. చాలా కష్టపడొచ్చినావు. చాలా మందికి హెల్ప్ జేసినావు. అన్నీ మంచిగా జేసినావు. కానీ ఇట్లాంటి చీప్ వాటిలల్ల పోకు. చీప్‌గా అన్వి కాకు. చీప్‌గా చీప్‌గా అయిపోయినావనుకో ఏందనంటే నీకు ఇంత తెచ్చుకున్న నేము, ఫేము అన్నీ పోతాయిరా నీకు. అందుకనేసేసి నువ్వు జాగ్రత్తగుండు. సారీ జెప్పేసినావు అయిపోయింది. అంతే ఇంక దులిపేసుకో. ఇంక వేరే ఏం లేదు. సారీ జెప్పేసినావు దులిపేసుకో. అయిపోయింది. మేమైతే అందరము నీకు సపోర్టే చేస్తాము. కానీ లేడీస్ మాత్రం లేదు నాయన. మీ అమ్మనైతే నువ్వు ఎక్స్‌పోజ్ చేయనిస్తావా? చేయనియ్యవు గదా మీ అమ్మని. అంతే అందరికి గూడా అంతే. నువ్వు పోరాడు. లేడీస్ గురించి పోరాడు. మంచి చదివిపియండి అమ్మాయిలని. మంచిగా కాళ్ళ మీద నిలబడనియ్యండి. ఇవన్నీ జెయ్యి. కానీ ఎక్స్‌పోజింగ్‌కి మాత్రం చెయ్యకురా. సరేనా? ఇంకెవ్వరి అమ్మలను, భార్యలను, పిల్లలను, ఆడపిల్లలని ఇట్లా తిట్టకురా. ఎందుకంటే పాపం తగులుతది. అంతే. కర్మ అన్నది చాలా పెద్దది. కర్మ నెవర్ ఫర్గెట్ ద అడ్రెస్ అన్నది గుర్తుపెట్టుకో. ఇక అది సంగతి. ఇంత పెద్ద వీడియో చేస్తున్నా ఎందుకంటే నేను ఇన్ని రోజుల నుంచి చూసి 2, 3 డేస్ నుంచి చూసి విసిగిపోయినా. ఇక అనసూయమ్మ అమ్మ నువ్వు మస్తు ఎక్స్‌పోజ్ చేసావమ్మా. నీకు మంచి హస్బెండ్ దొరికిండు నీకు. నేను చెప్తున్నా కదా! నీ హస్బెండ్‌కే దండేసి దండం పెట్టుకోవాలా. ఆయన ఏమనడు నిన్ను కాబట్టి నువ్వు ఇష్టం వచ్చినట్టు యేసుకుంటావు. అమ్మ మాకైతే వాతాలు పెడతారమ్మా. కోసి కారం పెట్టి వాతాలు పెడతారమ్మా. మేము అట్టా ఎక్స్‌పోజింగ్ చేసినామంటే. మేము మా చెల్లెని చేయనీయము, మా బిడ్డలని చేయనీయము, మా చిన్నమ్మలని చేయనీయము, మా అమ్మలని చేయనీయము, మా అమ్మమ్మలని చేయనీయము, మా అత్తలని చేయనీయము. ఎవరిని చేయనీయమమ్మా. ప్లీజ్ అమ్మా. నువ్వైతే ఇక ఏమన్నా చేసుకో. ఇక నువ్వు ఎక్స్‌పోజింగ్ చేసుకో అమ్మా నువ్వు. నువ్వు ఎక్స్‌పోజింగ్ చేసే ఆడోళ్ళ కోసం మాట్లాడుకో. ఎందుకంటే నీ ప్రొఫెషన్ అదే కదమ్మా నీది. నువ్వు ఆ పని చేసుకో నువ్వు. అంతేగానేసేసి మా అందరి మీద అయితే రుద్దకమ్మా నువ్వు. ఎక్స్‌పోజింగ్ గురించి అనేసేసి. ఇప్పుడు చూడు నువ్వు చేసిన పెంటకు ఇంతగనము అందరూ ఎంతగనము వచ్చేసిర్రు బయటికి. ఆడ అన్వేషిగాడు వాడేదో బతుకుంటా వాడేదో చేసుకుంటుండు. నీ దాంట్లోకొచ్చేసేసి వాడిని ఇరికిచ్చేసినావు. అనవసరంగా నీ కాంట్రవర్సీలొచ్చి నిన్నేదో కాపాడనీకి పోయేసేసి వాడు అన్వేష గుర్తుపెట్టుకో ఎప్పుడైనా ఎవరికన్నా హెల్ప్ చేయనీకి పోయినావనుకో నువ్వే ఫసాయించుకొని పోతావురా. నువ్వే ఇరికిపోతావు వాని లోపల. ఎప్పుడు గాని ఎవ్వనికి గాని సాయం చేస్తా అని ముందు పడొద్దురా. నాకు పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ సాయం చేస్తా అని ముందు పడ్డావనుకో తర్వాత నిన్నే కత్తి పెట్టి వెనకాలకెళ్ళి పొడుస్తారు. బ్యాక్ స్టాబింగ్ అంటారు దాన్ని. అట్లాంటివి చేస్తారు. అది సంగతి. ఇక ఓకే. ఇక ఇంతసేపు లవ్ యూ ఆల్. ఇంతసేపు నా వీడియో చూసి నా తలకాయ మొత్తము నా తలకాయలు నా మెదడు మొత్తం తీసి మీకు వీడియో పెట్టిన నా తెలుగు సంకనాగినట్టే ఉంటది. ఎందుకంటే మా ఆయన తెల్లాయన గదా! ఇగ అట్లయితే పెట్టిన. సరే ఇగ లవ్ యూ ఆల్. బాబాయ్. ఇగ ఒకవేళ గాని నచ్చితే మాత్రము వీడియో నచ్చితే లైక్ జేయండి. నచ్చకుంటే మాత్రం లైక్ జేయకండి. రిపోర్ట్‌లు కొట్టండి నా వీడియోకి గూడా. ఎందుకంటే మీకు అదే పని గాబట్టి రిపోర్ట్‌లు కొట్టడం తప్పించి ఇక మీకు వేరే ఏది రాదు గాబట్టి ఆ పని మాత్రం జేసుకోండి. లవ్ యూ ఆల్. ఇంకొక వీడియో లోపల కలుసుకుందాం. బాబాయ్.